ప్రైజ్ ద లార్డ్. మీకు శుభము కలుగును గాక. ఎలా ఉన్నారు? బాగున్నారా? ప్రేమైన వల్లరా, దేవుడి యొక్క మహాకృప కనికరము కొలది మనమందరం కూడాను ఈ యొక్క నవంబర్ మాసము చివరి వారంలో చేరుకున్నాము. ఈ మాసములో ఇది చివరి ఆదివారము. ఇకపై వచ్చే వారం నుండి కూడాను మరి డిసెంబర్ నెల ప్రారంభం కాబడుతుంది. ప్రేమైన వల్లరా, మరి ప్రపంచం అంతా కూడాను ఈ యొక్క థ్యాంక్స్ గివింగ్, హార్వెస్ట్ ఫెస్టివల్స్ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అయినప్పటికీ కూడా ఇదివరకులా కాకుండాను ప్రజలందరూ కూడాను చాలా జాగ్రత్తలు వహిస్తూ మరి ఆయా పండుగలు వారు జరుపుకుంటూ వస్తున్నారు. మన భారతదేశంలో కూడాను మనము ఈ డిసెంబర్ మాసంలోని సంఘం తరఫున అనేక కార్యక్రమాలు చేయడానికి మనం ఇష్టపడుతూ ఉంటాం. కానీ మనమందరూ కూడాను మరి ఈ సంవత్సరము చాలా జాగ్రత్తలు మనము వహించాలి. ఎందుకోసం అన్నట్లయితే మరి కోవిడ్ నిబంధనలను చాలా జాగ్రత్తగా మనము దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం ఇస్తున్నటువంటి నియమ నిబంధనలు పాటిస్తూ కూడాను ఈ యొక్క డిసెంబర్ మాసంలో మరి కేరళస్ అయినప్పటికీ, క్రిస్మస్ పండుగ అయినప్పటికీ, మరి ఇతరత్ర కార్యక్రమాలు ఏమైనప్పటికీ కూడా మనము ప్రభుత్వం వారి యొక్క సూచనలు సలహాలు పాటిస్తూ మనం చేసుకోవాలి అని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. ప్రియమైన వల్లరా, ఈరోజు కూడాను మరి గడిచిన వారము మనము 1000 ఏళ్ళ పరిపాలన గురించి మనం నేర్చుకోవడం ప్రారంభించాము. ఈరోజు కూడాను ఆ వాక్యాన్ని మనం కొనసాగించుకుందాం. అందుకని ముందుగా చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, ఈ దినమును బట్టి, ఈ గడియను బట్టి దేవా నీకు వందనాలు. ఈ సమయంలో తండ్రి దేవా ప్రభా, ఈ ఆదివారం బట్టి, ఈ నెలంతటి బట్టి మీకు వందనాలు తండ్రి ప్రభా. ఈ నెలంతా కూడా ప్రభా నీ యొక్క కృపా క్షేమాలు దేవా మీరు మాకు తోడుగా ఉంచారు. ఈ దినము మరొక మారు ఈ విధంగా ఆన్లైన్ ద్వారా అనేక మందితో కలిసి మీ నామాన్ని మహింపరచుకోవడానికును గణపరచుకోవడానికును దేవా ఈ దేన సేవకుడికి మీరు ఇచ్చినటువంటి సదవకాశాన్ని బట్టి దేవా నీకు వందనాలు. ఈ సమయంలో తండ్రి దేవా ప్రభా 1000 ఏళ్ల పరిపాలన గురించి మేము నేర్చుకోబోతుండగా మీ పరిశుద్ధాత్మ యొక్క సహాయం కోరుతున్నాం తండ్రి ప్రభా. ఈ దినము ఎవరెవరైతే ఈ యొక్క కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారో వారందరి పక్కన కూడాను మీ పరిశుద్ధాత్వాన్ని నిలవబెట్టి శ్రేష్టమైనటువంటి అంశాలు మీరు బోధించండి. ఈ మా ప్రార్థన దేవా మీరు అంగీకరించినందుకు మీకు ఎనలేని స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ యేసు నామాన ప్రార్థన చేసి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. మెల్లని స్వరమే వినిపించినావే, చల్లని చూపుతో దీవించినావే, వాక్యపు ఒడిలో లాలించినావే, ఆత్మీయ బడిలో నన్ను పెంచినావే. నీ మెల్లని స్వరమే చల్లని చూపి నాకు 10,000. నీ మెల్లని స్వరమే చల్లని చూపి నాకు సుభాగ్యమయా. మెల్లని స్వరమే వినిపించినావే, చల్లని చూపుతో దీవించినావే. తీయని గీతాన్ని వినిపించాలని చల్లని వేళలో నిన్ను నేను చేరితిని.
అమృత రాగాన్ని వినిపించాలని చల్లని వేళలో నేను చేరితిని. నాకంటే ముందుగా నీ వచ్చినావే, నీ మాట నా పాటగా మార్చేసినావే. నాకంటే ముందుగా నీ వచ్చినావే, నీ మాట నా పాటగా మార్చేసినావే. మెల్లని స్వరమే వినిపించినావే, చల్లని చూపుతో దీవించినావే. తుంగిన కాలములు వేదనల వేళలు, సొమసిన సమయములో నేను చేరితిని. తుంగిన కాలములు వేదనల వేళలో, సొమసిన సమయములో నేను చేరితిని. నా గాథయంతయు గమనించినావే, నా గుండె మంటలను ఆర్పేసినావే. నా గాథయంతయు గమనించినావే, నా గుండె మంటలను ఆర్పేసినావే. మెల్లని స్వరమే వినిపించినావే, చల్లని చూపుతో దీవించినావే. మాట విన్నారు కదా, మంచిది. ప్రేమైన వలరా సహస్రావసర కాలము అన్నట్లయితే 1000 ఏళ్ల పరిపాలన. యేసుక్రీస్తు ప్రభుల వారి 1000 ఏళ్ల పరిపాలనను సహస్రావసర కాలము అని అంటారు. మరి ఆంగ్లంలో లేకపోతే ఇంగ్లీష్లో చూసుకున్నట్లయితే మరి మిలియనియం అని ఈ 1000 ఏళ్ల పరిపాలన కాలాన్ని పిలుస్తారు. ఈ మిలియనియం అనే పదము లాటిన్ చెందినటువంటి 2 పదాల కలయిక వలన పుట్టింది. మిలి అన్నట్లయితే 1000, ఆనం అన్నట్లయితే సంవత్సరాలు. మరి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క రెండో రాకడ ఎప్పుడైతే సంభవిస్తుందో, ఎప్పుడైతే క్రీస్తునందు మృతి నొందిన వారు నీతిమంతులందరూ కూడాను మరి ఆయన కలుసుకోవడానికి మధ్యాకాశానికి వెళ్తారో, ఆ సమయంలోని దేవుడి యొక్క ఈ 1000 సంవత్సరాల పరిపాలన ప్రారంభం కాబడుతుంది అనే విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేశాను. అయితే పునరుద్ధానాల గురించి మాట్లాడుతూ మరి మొట్టమొదటి పునరుద్ధానంలోనే ఎవరైతే లెగలేదో వాళ్ళకి రెండో పునరుద్ధానంలో లెగడానికి, అంతేకాకుండాను వారు తీర్పులోనికి ప్రవేశించడానికి కూడాను దేవుడు ముందుగానే ఆయన ప్రణాళిక రచించి ఉన్నాడు. గడిచిన వారం చూసుకున్నట్లయితే మొట్టమొదటి పాయింట్ చెప్పాను. 1000 సంవత్సరాల పరిపాలన ప్రారంభంలోనే ఏ సూచనలు జరుగుతాయి, ఏ విధంగా కూడాను ఈ భూమి మీద పరిస్థితులు ఉండబోతున్నాయి అని గడిచిన వారం మనం ధ్యానం చేసుకున్నాం. దానిలో ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 7వ వచనములో మరి దేవుడు మేఘారుడే వచ్చును, ప్రతి నేత్రమును ఆయనను చూచును అన్న మాట మనం ధ్యానం చేసుకున్నాం. ఆ తర్వాత మరి ధనవంతులు, సహస్రాధిపతులను, రాజులు, మరి ఎవరైతే దేవుణ్ణి నమ్మలేని వారు ఉన్నారో, ఎవరైతే ప్రధానులుగా ఈ లోకంలో ఉన్నారో, ఎవరైతే ఈ లోకమే మరి పరలోకం అనుకుంటూ రాజ్యం చేస్తూ వస్తున్నారో
వారందరి యొక్క పరిస్థితి ఏ విధంగా ఉండబోతుంది అన్న దానికి సమాధానంగా మనం ప్రకటన గ్రంథము 6వ అధ్యాయము 15 నుంచి 17 వచనాల్లోని మనం చాలా జాగ్రత్తగా మనం చదివి నేర్చుకున్నాం. మరి వీళ్ళందరూ కూడా ఏమంటారంటే, వారు పర్వతాలను చూచి గొట్టలను చూచి మరి మా మీద పడి మమ్మల్ని ఆ యొక్క దేవుని యొక్క కుమారుడు యొక్క ఉగ్రత నుంచి మరి మమ్మల్ని దాయండి అని ఈ నిర్జీవమైనటువంటి రాళ్లతోని వారు పలకడం కూడా మనం చూసాం. ఆ తర్వాత ప్రియమైనవారా 2 దెస్సలోనికులు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం ప్రకారంగా ధర్మ విరోధిని ప్రభువైన యేసు తన నోటి ఊపిరి చేత వారిని సంహరించి తన ఆగమన ప్రకాశం చేత నాశనం చేయను అన్న మాట కూడాను మనం చక్కగా కూడా ధ్యానం చేసాం. ఆ తర్వాత ప్రియమైన వాళ్ళ 2వ పాయింట్, దేవుని యొక్క మొదటి పునరుద్ధానములో జరగబో సంగతులను గురించి మనం నేర్చుకున్నాం. యెషయా గ్రంథం చూసుకున్నాము, 25వ అధ్యాయము 9వ వచనాన్ని ధ్యానం చేసుకున్నాము. మరి దేవుని కొరకు కనిపెట్టేవారు మరి ఇటువంటి దినం కొరకే కదా మనం ఎదురు చూస్తున్నాము అని వారు ఆనందించడము సంతోషించడం కూడా మనం గమనించాం. ఆ తర్వాత ప్రియమైనవారా మొదటి దెస్సలోనికులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం నుంచి 16 నుంచి 17 వచనాలు, అంతేకాకుండా మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయం నుంచి 51 నుంచి 52 వచనాలు మనం చాలా స్పష్టంగా ధ్యానం చేసుకున్నాము. మరి క్రీస్తునందు ఎవరైతే మృతులైన ఉన్నారో వారు మొట్టమొదటిగా మరి యేసుక్రీస్తు ప్రభువుల వారి యొక్క 2వ రాకడలో లెగుస్తారు. ఆ తర్వాత ఒకవేళ మనం సజీవులుగా ఉన్నట్లయితే మనము కూడాను ఆయన ఎదుర్కోవడానికి మరి మధ్యాకాశాన్ని చేరుకుంటాము అన్న విషయాన్ని మీ అందరికీ కూడాను వివరించడం జరిగింది. ఆ తర్వాత ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 21వ వచనం ప్రకారంగా మన శరీరములు అక్షతను ధరిస్తాయి అన్న విషయాన్ని కూడా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను. ఆ తర్వాత ప్రియమైనవారా మనం 3వ పాయింట్లోకి వెళ్ళాం. 1000 ఏళ్ల కాలంలో ఈ భూమి యొక్క స్థితి ఎలా ఉంటుంది ఆ విషయాన్ని మనము యెషయా గ్రంథము 24వ అధ్యాయం నుంచి మొదటి వచనాన్ని పరిశీలించాం. యెహోవా దేశమును వట్టగా చేయును. మరి చూసుకున్నట్లయితే ఆ ప్రాంతంలో ఎవరు కూడా నివాసయోగ్యమైనటువంటి ప్రాంతంగా కూడా భూమి లేదు. అది ఏ విధంగా ఉందంటే మరి దేవుడు మొట్టమొదటిగా కూడా ఎప్పుడైతే ఆ భూమిని శూన్యంగాను నిరాకారంగా ఉండడానికి గురించి ఆయన ఆదికాండం 1వ అధ్యాయంలో మరి 2వ వచనంలో వివరించారు. అటువంటి పరిస్థితులు తిరిగి భూమికి రాబోతున్నాయి. ఆ తర్వాత ఇర్మియా గ్రంథము 4వ అధ్యాయం 23 నుంచి 26 వచనాలు చూసాము. నేను భూమిని చూడగా అది నిరాకారంగాను శూన్యంగా ఉండును. ఇర్మియా 25వ అధ్యాయం 33వ వచనం చూసుకున్నట్లయితే ఆ దినమున యెహోవా చేత హతులైన వారు ఈ దేశం యొక్క ఈ దశ నుండి ఆ దిశ వరకు కనబడదు. దాని యొక్క అర్థం ఏంటి అన్నట్లయితే ఎవరైతే ప్రేమైన వలన దేవుని చేత మరి నాశనం కాబడ్డారో, ఎవరైతే చంపివేయబడ్డారో వారిని పూడ్చిపెట్టడానికి కూడా ఎవరు లేరు. వారి యొక్క శవాలు కూడాను వారి చెల్లా చెదరగా ఆ ప్రాంతంలో పడి ఉండడము అన్న విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా కూడాను మనం ధ్యానం చేస్తూ వచ్చాం. మనం ఒక విషయాన్ని గమనించాలి. ఏంటి అన్నట్లయితే యేసుక్రీస్తు 2వ రాకడలో ఈ భూలోకమంతను ప్రచండ వర్షంతోనూ భూకంపంతోనూ నాశనమైపోవును. భూమండలం అంతా అంధకారమగును. హతులైన వారు భూమి మీద ఈ దశ నుండి ఆ దశ వరకు కూడాను మరి కనబడతారు. వారిని ఎవ్వరూ కూడా పాతిపెట్టరు, ఎవరూ వారి నిమిత్తం ఏడ్చుటకు ఉండరు. ఎందువలనగా ఏ నరుడు బ్రతికి ఉండరు అన్న విషయాన్ని మనము చాలా స్పష్టంగా కూడాను గమనించాం. ప్రియమైన వల్ల ఈ సమయంలో మనం 4వ పాయింట్కి వెళ్దాము. ఆ సమయంలో అపవాదికి ఏమి సంభవించును? ఇది చాలా మంచి పాయింట్. తెరవండి. మరి ప్రకటన గ్రంథంలో నుంచి చూసుకున్నట్లయితే మనము 20వ అధ్యాయంలో నుంచి మొదటి 2 వచనాలను కూడాను మనం ధ్యానం చేసుకుందాము. మీరందరూ కూడాను మీ బైబిల్ గ్రంథాలు తెరవలసిందిగా నేను కోరుకుంటున్నాను. వాక్యం విధంగా సెలవిస్తుంది. మరియు పెద్ద సంఖ్యలను చేతపట్టుకుని అగాధము యొక్క తాళపు చెవి గల ఒక దేవదూత పరలోకం నుండి దిగివచ్చుట చూచితిని. అతడు ఆది సర్పమును అనగా అపవాదియు సాతానును అను ఘట సర్పమును పట్టుకొని 1000 సంవత్సరములు వానిని బంధించి అగాధములో పడవేసి అన్న మాట ఈ ప్రాంతంలో వాక్యము సెలవిస్తుంది. అపవాది యొక్క పరిస్థితి ఏం జరుగుతుంది అన్నట్లయితే దేవుడు ఒక 1000 సంవత్సరాల వరకు కూడాను మరి ఈ ప్రాంతంలో వ్రాయబడిన ప్రకారంగా పెద్ద సంఖ్యలతోనే అపవాదిని బంధిస్తాడు. అయితే బంధించడానికి అపవాది ఏమి కూడా మనలాంటి శరీరం కలిగింది కాదు. అపవాది చూసుకున్నట్లయితే ఒక జీవి, అది మన కంటికి కనబడదు, బీయింగ్ అంటారు. ప్రియమైన వల్లరా అటువంటి అపవాదిని సంఖ్యలతో ఏ విధంగా బంధించబడుతుంది అని ప్రశ్న మనం వేసుకోవాలి. ఎందుకోసం అన్నట్లయితే
మనం ప్రశ్నలు వేసుకునే కొలది కూడాను దేవుడు మనకు సమాధానాలు అనుగ్రహిస్తాడు అనే విషయం ఎవరు కూడా మర్చిపోద్దు. అయితే దేవుడు మరి అపవాది తన తప్పించుకోలేకుండా తగిన పరిస్థితులు దేవుడు కల్పిస్తాడు. అంటే ఎప్పటి వరకు అన్నట్లయితే 1000 సంవత్సరాలు జరిగినంత వరకు కూడాను అపవాది యొక్క పరిస్థితి ఆ బంధకాల్లోనే ఉంటుంది. ఇకపై ఎవరిని కూడా మోసం చేయడానికి అవకాశం లేకుండా దేవుడు ఆ యొక్క అపవాదిని బంధిస్తాడు. ఎప్పుడు వరకు అన్నట్లయితే మరి 1000 సంవత్సరాల వరకు కూడాను ఆ విధంగా బంధించబడుతుంది. ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం నుంచి 3వ వచనం చూసుకున్నట్లయితే, ఆ 1000 సంవత్సరంలో గడుచు వరకు ఇక జనులను మోసపరచుకున్నట్లు అగాధమును మూసి దానిని ముద్ర వేసెను. అటు పిమ్మట వాడు కొంచెం కాలము విడిచిపెట్టబడవలేను అని వాక్యం సెలవిస్తుంది. అంటే ఈ ప్రాంతంలో మనం నోట్ చేసుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇక జనులను మోసపరచుకున్నట్లు అన్న మాట ఈ ప్రాంతంలోని వ్రాయబడింది. అంతేకాకుండాను అగాధమును మూసివేసి దానిని ముద్రవేయను. ఇకపై ప్రేమైన వలన మరి ఈ యొక్క 1000 సంవత్సరాలు గడిచినంత వరకు కూడాను ఈ అపవాదికి కానీ అపవాది చెరలో బంధించబడి మోసపోయి ఈ లోకంలో దేవుడిని తెలుసుకోకుండా మరణించిన ప్రతి ఒక్కడు కూడాను 1000 సంవత్సరాల వరకు కూడాను వారు ఆ విధంగానే ఉండిపోతారు. ఆ 1000 సంవత్సరాల తర్వాత ఏం జరుగుతుంది అన్నట్లయితే ప్రేమైన వలన రెండో పునరుద్ధానంలోని వారందరూ కూడాను లెగడము జరుగుతుంది అన్న విషయము మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను. ఈ ప్రాంతంలో చూసుకున్నట్లయితే అగాధము అని రాయబడింది. అగాధం గురించి కొంత తప్పుడు సమాచారం ఈ లోకంలోని మరి ప్రేమైన వలన ఉంది. అగాధం అంటే ఏంటి? అబూస్ అని గ్రీకులో పదం నుండి కూడాను దాన్ని తర్జుమా చేయడం జరిగింది. గ్రీకులో అగాధము అన్న పదం నాకు అర్థము నిరాకారము మరియు చీకటి, అనగా పాత నిబంధన గ్రంథంలో సృష్టి ప్రారంభం గురించి సూచిస్తుంది. ఆదికాండము 1వ అధ్యాయము 1-2 వచనాలు మనం చదువుకున్నట్లయితే ఈ అబూస్ అనే పదము ప్రేమల ఆ దినాల్లోని భూమికి అది సరిపోల్చబడింది అన్న మాట ఎవరు కూడా మర్చిపోదు. లూకాసు వార్త మరి 8వ అధ్యాయము 31వ వచనంలో కూడా మనం చూసుకున్నట్లయితే ఆ ప్రాంతంలో కూడాను అదే మాట ప్రేమల సెలవిస్తుంది. ఒకవేళ మీ యొక్క బైబిల్ గ్రంథం ఉన్నట్లయితే దయించి ఆ యొక్క లూకాసు వార్త మరి 8వ అధ్యాయంలో నుంచి 31వ వచనం, యేసు నీ పేరేమని అడగగా చాలా దెయ్యములు వానిలో చొచ్చి ఉండెను గనక వాడు తన పేరు సేనా అని చెప్పి పాతాళములోనికి పోవుటకు తమకు ఆజ్ఞాపించవద్దని ఆయనను వేడుకొనెను అని ఈ ప్రాంతంలో వాక్యము సెలవిస్తుంది. 1000 ఏళ్ల పరిపాలనలో అపవాది పరిస్థితులు అనే సంఖ్యల ద్వారా దేవుడు బంధిస్తాడు. ఎందువలనగా అపవాది ఒక ఉనికి కలిగిన జీవి గనక ఆ 1000 సంవత్సరాల్లో అపవాదిని ఎవ్వరు కూడాను ఆ 1000 సంవత్సరాలు గడిచినంత వరకు కూడా అపవాదిక ఎవరిని కూడాను మోసము చేయలేకుండా దేవుడు ఆ యొక్క పరిస్థితుల్ని ఆయన కల్పిస్తాడు. ప్రేమైన వల్లరా 5వ పాయింట్లోకి మనం వెళ్దాం. వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది, 1000 ఏళ్ల పరిపాలనలో దేవుని జనాంగము అని పిలువబడిన వారు ఎక్కడ ఉందరు, మరి వారు ఏమి చేతురు? ఇది చాలా మంచి ప్రశ్న కదా. మనం నిజంగా కూడాను క్రైస్తవులైనటువంటి మనకు ప్రశ్నలు ఎప్పుడు కూడా ఉత్పన్నం కావాలి. ఆ విధంగా ప్రశ్నలు ఉత్పన్నమైనప్పుడు మాత్రమే మనకు తగిన సమాధానములు దేవుడి దగ్గర నుంచి అనుగ్రహించబడతాయి. చాలామందికి 7 ఏళ్ల శ్రమకాలను గురించి, 1000 ఏళ్ల పరిపాలన గురించి, మొట్టమొదటి పునరుద్ధానాన్ని గురించి, రెండో పునరుద్ధానాన్ని గురించి మరి తెలుసుకోవడానికును నేర్చుకోవడానికును వారికి చాలా ఆసక్తి ఉంటుంది. కానీ ప్రేమైన వల్లరా ఈ విషయాలన్నీ కూడాను మనం నేర్చుకోవాలి, తెలుసుకోవాలి అన్నట్లయితే మనం బైబిల్ గ్రంథాన్ని చాలా క్షుణ్ణంగా కూడా మనం చదువుకోవాలి, పరిశీలించాలి. మరి ప్రతి అంశాన్ని కూడాను మనం ధ్యానం చేసుకున్నట్లయితే దేవుడు పరిశుద్ధాత్మ వారి సహాయంతో మనకు ఖచ్చితంగా కూడాను మరి సమాధానం అనుగ్రహిస్తాడు అనే విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను. మరి ఈ 1000 ఏళ్ల పరిపాలన కాలంలోని ఎవరైతే మరి అప్పటి వరకు కూడా దేవునిలో ఉండి మరి చక్కగా రక్షణ పొందుకొని దేవుడి యొక్క రాకడ కొరకు ఎదురు చూచేవారు అందరూ కూడాను మరి వారు దేవుడిని కలుసుకోవడానికి వారు మధ్యాకాశానికి వెళ్తారు కదా. వారు మధ్యాకాశానికి వెళ్ళిపోయిన తర్వాత దాదాపుగా 1000 సంవత్సరాల వరకు కూడాను దేవునితో పాటు రాజ్యం వెళ్తారు అని వాక్యం సెలవిస్తుంది. అయితే ఈ 1000 సంవత్సరాల పరిపాలనలోని వారు చేసే పనులేంటి, దేవుడి యొక్క సన్నిధిలో రక్షణ పొందుకున్న వాళ్ళు, దేవుని యొక్క కుమారుడుగా కుమార్తెగా పిలువబడిన వారు, విశ్వాసాలుగా ఉన్నవారు వారు ఏం చేస్తారు అన్నది ఒక చాలా మంచి ప్రశ్న. దానికి సమాధానం చూసుకున్నట్లయితే మరి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో నుంచి 4వ వచనాలు మనం ధ్యానం చేసుకున్నట్లయితే మరి వాక్యం విధంగా సెలవిస్తుంది, అంతర సింహాసనంలోను చూచితిని, వాటి మీద ఆసనలై ఉండు వారికి విమర్శ చేయుటకు అధికారం ఇవ్వబడెను, మరియు క్రూర ముఖముకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక
తమ నొసళ్ళ యందు కానీ చేతుల యందు కానీ దాని ముద్రించుకొనని వారిని యేసు విషయమే తామిచ్చిన సాక్ష్యము నిమిత్తము దేవుని వాక్యం నిమిత్తమును శిరశ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితిని. వారు బ్రతికిన వారి 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేసిరి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఇది చూసుకున్నట్లయితే 4వ వచనము కొంచెం పెద్దగానే ఉంది, కానీ ప్రేమైనలారా ఈ 4వ వచనంలోని చాలా శ్రేష్టమైనటువంటి సమాచారం ఉంది. ఏంటి అన్నట్లయితే సింహాసనములు వేయబడుతున్నాయంట. ఆ సింహాసనం మీద ఎవరు ఆసీనులు అవుతున్నారు అన్నట్లయితే ప్రేమైనలారా ఎవరైతే విమర్శ చేస్తారో వారు ఆసీనులు కాబోతున్నారు. మరియు క్రూర ముఖముకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక. ఈ మాట మనం చూద్దాం. ఇందాకలా మనము మన ప్రకటన గ్రంథం 20వ అధ్యాయంలోని మొట్టమొదటి వచనంలో చూసుకున్నట్లయితే ప్రేమైనలారా మరి అపవాది ఏ విధంగా అయితే సంకెళ్ళ చేత బంధించబడుతుంది అనే విషయం రాయబడింది. 2వ వచనం చూసుకున్నట్లయితే అపవాదికి ఉన్నటువంటి పేర్లు ఏంటి అన్నట్లయితే ఆది సర్పము అనగా అపవాదియు, సాతానును అను ఘటు సర్పమును. ఈ ప్రాంతంలోని ప్రేమైనలారా అపవాది యొక్క పేర్లు చూడండి. సర్పంతో అపవాది పోల్చబడింది, ఘట సర్పంతో పోల్చబడింది. ఆ తర్వాత ప్రేమైనలారా ఈ అపవాది మరి చాలామందిని ఈ లోకంలోని మోసం చేస్తుంది. ఈ ప్రాంతంలో అంటాడు క్రూర ముఖముకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక. అంటే ఈ లోకంలోని మన జీవితంలో ఉత్పన్నమవుతున్న ప్రతి పరిస్థితులు కూడాను దేవుడు ఏ విధంగా అయితే ఆయన పరిగణంలో తీసుకుంటున్నాడో అపవాది కూడాను మరి మన జీవితంలో ఉత్పన్నమవుతున్న పరిస్థితులు పరిగణంలో తీసుకుంటుంది. దీనికి ఒక మంచి ఉదాహరణ చెప్పనా? యోబు గ్రంథం అంటే అందరికీ కూడా తెలుసు. ఆయన తూర్పు దేశంలోని చాలా ధనవంతుడు. మరి ఆ యోబు గ్రంథంలోని మొట్టమొదటి 2 అధ్యాయాలు కూడా మీరు చాలా జాగ్రత్తగా గమనించినప్పుడు ప్రేమైన వల్ల మరి యోబు వంటి భక్తిపరుడు మరి ఎవరు కూడా లేరు అని ఆ కాలంలోని మరి స్పష్టంగా కూడా రాయబడుతుంది. యోబు ఏం చేసేవాడు అన్నట్లయితే మరి ప్రతిరోజు కూడాను తన బిడ్డల నిమిత్తము ఆయన బలిని దేవుడికి ఇచ్చేవాడు. మరి యోబు యొక్క జీవితంలోని తనకున్నటువంటి పరిస్థితులు, తనకున్నటువంటి ఫీలింగ్స్ని, తనకున్నటువంటి మనస్తత్వాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిగణలో తీసుకున్నట్లయితే యోబు అంటాడు ఒకవేళ తన బిడ్డలు కానీ పాపం చేశారేమో అని ఆలోచన తనకు కలిగి తన బిడ్డల నిమిత్తము మరి ఎప్పుడు కూడా బలివ్వడం అన్నది సర్వసాధారణంగా ఆ పని చేస్తూ వచ్చాడు. ఏమో అన్నది చాలా అనుమానంతో కూడినటువంటి మాట. తనకు తెలియకుండాను తన పిల్లలు ఏమైనా పాపం చేశారేమో అని యోబు జీవితంలో ఒక భయం ఉండేది. ఆ భయాన్నే అపవాది ఆయుధంగా మార్చుకుంది. మరి దేవుడు ఆఖరికి ప్రేమైన వల్ల ఒకరోజు పరలోకమందు మరి దేవదూతలు కలిసే సమయం, ఒక సమావేశం జరగబోతుంది. ఆ సమయంలోనే ఆ ప్రాంతానికి ఎవరు వెళ్ళారు అన్నట్లయితే అపవాది ఆ ప్రాంతానికి ఎక్కిపోయింది. ఎక్కిపోయినప్పుడు దేవుడు ఒక మాట స్పష్టంగా అపవాదితో అంటాడు. ఏంటి అన్నట్లయితే నా భక్తుడైనటువంటి యోబుని చూసావా అని అపవాదితో ఆ ప్రాంతంలో మాట్లాడినప్పుడు అపవాది మరి చమత్కారంగా సమాధానం ఇస్తుంది. ఏంటి అన్నట్లయితే యోబు ఇంటి చుట్టూరు కూడా నువ్వు నీ కంచెని వేసావు గనక ఆయన ఆ విధంగా కూడా విశ్వాసంతో ఆయన ముందుకు వెళ్తున్నాడు. కానీ ఒకవేళ కానీ నువ్వు కంచెను తీసివేసినట్లయితే ఆయన తిరుగుబడతాడు అని అపవాది దేవునితో చెప్తాడు. అంతేకాకుండా ప్రేమైనలారా 1 by 1 యోబు గారి జీవితంలో తనకున్నవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి అపవాది యోబు గారి మీద దాడి చేసిన తర్వాత ఒక్కొక్కటి కూడాను యోబు గారు కోల్పోతూ వచ్చాడు. ముఖ్యంగా కూడాను తన భయపడిన విధానంగా కూడా తన పిల్లలు చనిపోయారు, తనకున్నటువంటి ఒంటెలు, తనకున్నటువంటి పశు సంపద పోయింది, తన శరీరంలో భయంకరమైనటువంటి వ్యాధి మరి వచ్చింది. ఇవన్నీ కూడా సంభవించాయి. ఇవన్నీ సంభవించడానికి మూల కారణం ఏంటి అన్నట్లయితే ఒక్క అంశం మనం అండర్లైన్ చేసుకోవాలి. యోబు గారు పరీక్షించబడ్డాడు. ఎందుకోసము అన్నట్లయితే ప్రేమ మరి అపవాది కూడాను దేవునితో ఎందుకు ఛాలెంజ్ చేసింది అన్నట్లయితే యోబు గారి యొక్క మనసులోని ఉన్నటువంటి భావాలన్నీ కూడాను అపవాది కూడాను క్యాలిక్యులేషన్లో తీసుకుంది, లేకపోతే పరిగణంలో తీసుకుంది. అదేవిధంగాను మనం కూడా చాలా విషయాల్లో భయపడుతూ ఉంటాం. మనం భయపడినప్పుడల్లా కూడాను ఆ భయం అన్నది మనకు ఒక భయంకరమైన విగ్రహంగా మారిపోతుంటుంది. చూడండి, అతిగా ఎవరిని కూడా ప్రేమించొద్దు అని లోకం చెప్తుంటుంది. ఏమవుతుంది అతిగా ప్రేమించినట్లయితే అని అట్లయితే మనము ఆ వ్యక్తిని మనం ఒక విగ్రహంగా చేసేసుకుంటాం.
ఎక్కువగా ప్రేమించడం వల్ల ఆ వ్యక్తి మన ఫోన్ కాల్ ఎత్తకపోతే మనకు బాధ కలుగుతుంది, మెసేజ్కి రెస్పాండ్ ఇవ్వకపోతే మనకు బాధ కలుగుతుంది. ఒక రోజంతా ఆ వ్యక్తి మనతో మాట్లాడలేకపోయినట్లయితే ఈ వ్యక్తి ఎందుకు ఫోన్ చేయలేదు, నేనేం తప్పు చేశాను, నేనేం పొరపాటు చేశాను, నా గురించి ఎవరైనా చెడ్డగా చెప్పారా అని చాలా రకరకాల భావాలు మాటలు కూడాను మనలో ప్రవేశిస్తూ ఉంటాయి. అవునా? మరి అందుకనే ప్రేమానుల ఎవరిని కూడా ఎక్కువగా ప్రేమించొద్దు. మనం ప్రేమించవలసి వచ్చినట్లయితే మనం మొట్టమొదటిగా కూడా మన దేవుణ్ణి ప్రేమించాలి, ఆ తర్వాత మన కుటుంబాన్ని మనం ప్రేమించాలి, మన సంఘాన్ని మనం ప్రేమించాలి. ఆ విధంగా ప్రేమించడం వల్ల ఏమవుద్ది అన్నట్లయితే ప్రేమానులరా మరి మన జీవితంలో ఎవరిని కూడాను ఒక విగ్రహం చేసుకోవడానికి అవకాశం లేకుండా ఉంటుంది. అపవాది చేత కూడా మనం మోసపరచబడము అన్న విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను. ఈ ప్రాంతంలోని ప్రకటన గ్రంథము 20వ అధ్యాయంలో 4వ వచనంలో అన్నట్లయితే, మరియు క్రూర ముఖముకైనను దాని ప్రతిమకైనను నమస్కారం చేయక అన్నట్లయితే ఈ లోకంలో నువ్వు దేనికి లొంగిపోతున్నావు అన్న ప్రశ్న వేసుకోవాలి. దేన్నైతే నీ జీవితంలో నీ అత్యధికంగా ప్రేమిస్తున్నావో దాన్నే నువ్వు లొంగిపోతున్నావు, దానికే నువ్వు లొంగిపోతున్నావు. బంగారాన్ని ప్రేమించినట్టయితే బంగారానికి నువ్వు దాసోహం అయిపోతావు. నువ్వు దేన్ని ప్రేమిస్తే దానికి దాసోహం అయిపోతావు. అందుకనే అపవాది నిన్ను మోసం చేయడానికి మరి ఎటువంటి బాణాన్ని మరి ప్రయోగిస్తుందో మనకు తెలియదు, కానీ మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆ తర్వాత అంటాడు, తమ నొసళ్ళు ఎందే కానీ చేతులు ఎందే కానీ దాని ముద్ర వేయించుకొనని వారిని అని మాట రాయబడింది. తమ నొసళ్ళు ఎందే కానీ చేతులు ఎందే కానీ. నొసళ్ళు దేనికి సూచనగా ఉందంటే మానవుడు చేసే ప్రతి ఆలోచనకు సూచనగా ఉంది. దాని యొక్క అర్థం ఏంటి అన్నట్లయితే, నువ్వు ఎప్పుడైనా సరే ఒక చిన్న ద్వారం కానీ అపవాది నువ్వు తీసినట్లయితే ఆటోమేటిక్గా కూడాను ఆ పాపాన్ని బేస్ చేసుకుని అపవాది ఏం చేస్తుందంటే నీ హృదయంలోనికి ప్రవేశిస్తుంది. నీ తలంపుల విషయంలోనే, ఆలోచన విషయంలో కూడాను నువ్వు ఖచ్చితంగా కూడాను ఒకానొక దినము దేవుడి యొక్క ధవళవన సింహాసనం ముందు నువ్వు నుంచొని దేవుడికి నువ్వు లెక్క అప్పచెప్పుకోవాల్సిన దినము ఒకటి ఉంది అన్న విషయాన్ని ఎవరు కూడా మర్చిపోదు. ఆ తర్వాత చేతులు ఎందే కానీ దాని ముద్రను వేయించుకొనని వారిని అని వ్రాయబడింది. చేతులు ఎందు ముద్ర, చేతి దేనికి సాదృశ్యంగా ఉందంటే మనం చేసే పనులకు సాదృశ్యంగా ఉంది. ఇక్కడ చూసుకున్నట్లయితే తలంపులు ఇక్కడ ఉంటాయి, ఆలోచన ఇక్కడ చేస్తాము, చేతి ద్వారా మనం పనులు చేస్తాం. ఈ మధ్యకాలంలోని ప్రేమల ప్రపంచమంతా కూడాను ఒకే డబ్బుగా చేసేయాలి అని ఎన్నో ప్లాన్లు జరుగుతాయి. కరెన్సీ అంతా కూడా మారిపోవాలి, ప్రపంచమంతటికి కూడా ప్రజలకు ఒకే కరెన్సీ రావాలి, డిజిటలైజేషన్ అని చెప్పి కొత్తగా వస్తుంది. మన భారతదేశంలో కూడాను మరి యొక్క నోట్లు రద్దు తర్వాత చాలా మటుకి మనం అందరం కూడాను గూగుల్ పే అని, ఫోన్పే అని, ఆ తర్వాత ప్లాస్టిక్ మనీ అంటే కార్డుల మీద మనం ఆధారపడ్డాం. ఎక్కడికి వెళ్ళినా సరే స్వైపింగ్ చేయండి, డబ్బులు ఇవ్వద్దు, మరి ఏ విధంగా స్వైపింగ్ చేయాలి, మరి ఏ విధంగా డబ్బులు ఉపయోగించకూడదు అని గవర్నమెంట్ పదే పదే మనకు చెప్తూ వస్తుంది. మనకు తెలియనటువంటి విషయాలు ఏంటి అన్నట్లయితే, మన బ్యాంకులోని ట్రాన్సాక్షన్ ఎప్పుడైతే కొన్ని కోట్ల రూపాయలు కొలిది ఉంటుందో ఆ కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ కూడాను మనము కేవలము ఈ యొక్క స్వైపింగ్ వలన మనకు తెలియకుండాను 0.00 పాయింట్ ట్రాన్సాక్షన్ ఎప్పుడు కూడా జరుగుతుంటుంది. అంటే కోట్ల రూపాయల ట్రాన్సాక్షన్ అంటే మన భారతదేశంలో దాదాపుగాను 130 కోట్ల మంది జనాంగం ఉన్నారు. ఆ 130 కోట్ల మందిలో కూడాను ఒక 30 కోట్ల మంది విడిచిపెట్టి ఒక 100 కోట్ల మంది కానీ లేకపోతే ఒక 70 కోట్ల మంది కానీ అందరూ కూడా కార్డులు వాడడం ప్రారంభించినట్లయితే వారు స్వైప్ చేసినప్పుడల్లా కూడాను కొంత డబ్బు మనకు తెలియకుండానే మరి ట్యాక్స్ రూపంలో ఎవరికి వెళ్తుందంటే గవర్నమెంట్కి వెళ్తుంది. ఆ విధంగా కూడాను మనుషుల దగ్గర నుంచి డబ్బులు రాబట్టుకునే ప్రయత్నము ప్రభుత్వాలు చేస్తారు అనే విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను. అయితే ప్రేమనులరా, ఈ డిజిటలైజేషన్లో భాగంగానే ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, మీ దగ్గర ఏముంది, పాన్ కార్డు ఉందా, మీ దగ్గర ఆధార్ ఉందా, మీ దగ్గర డ్రైవింగ్ లైసెన్స్ ఉందా, మీ దగ్గర పాస్పోర్ట్ ఉందా, ఇవన్నీ కూడాను మీరు ఎందుకు బ్యాగులో పెట్టుకొని తిరగాలి? అవన్నీ కూడా ఒకే చిప్లో వచ్చినట్లయితే ఆ చిప్ను కానీ మీ యొక్క చేతిలో ఇన్సర్ట్ చేసినట్లయితే ఆటోమేటిక్గా కూడాను మీరు ఎక్కడికి ఏమీ మోసుకుని వెళ్ళక్కర్లేదు కదా అని ప్రజలందరినీ కూడాను ట్యూన్ చేయడము ప్రారంభించారు అనే విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను. ఈ ప్రాంతంలోని కానీ తమ నొసళ్ళు ఎందే కానీ చేతులు ఎందే కానీ దాని ముద్ర వేయించుకొనని వారిని అంటే ఈ ప్రాంతంలో ప్రేమల ఈ డిజిటలైజేషన్లో భాగంగాను నీ కులమేంటో, నీ మతం ఏంటో, నీకున్నటువంటి బ్యాక్గ్రౌండ్ ఏంటో, నీకున్న ఆస్తి ఏంటో అంతా కూడా ఒక చిన్న చిప్లో పెట్టి మన శరీరంలోనికి దాన్ని పంపించి ఎక్కడికైనా వెళ్ళినట్లయితే ఏదైనా గేట్ ఓపెన్ చేయాలన్నట్లయితే ఇలా చేయి పడితే చాలు ఆ గేట్ ఓపెన్ చేసేలాగా మరి ఉంటుంది అని అమెరికాలోని యూరోపియన్ దేశంలో కూడాను చాలా భయంకరమైన ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇవన్నీ కూడా ఎవరికి సంబంధించినవి అన్నట్లయితే
ఈ డిజిటలైజేషన్ అంతా కూడాను అపవాది ఏం చేస్తుంది అన్నట్లయితే ప్రజల యొక్క సమాచారం అంతా కూడా తన దగ్గర భద్రపరుచుకొని వాళ్ళందరినీ కూడాను తన తట్టు తిప్పుకునే ప్రయత్నాలు చేస్తుంది. అందుకనే ప్రియమైన ఈ ప్రాంతంలోని మరి మన ఆలోచన విషయంలో మనం జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా మనం తలంపుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అంతేకాకుండా ఎప్పుడైనా సరే ఈ విధంగా డిజిటలైజేషన్ భాగంగా కూడాను ఏదైనా చిప్పు మన శరీరంలో పెట్టాలని ప్రయత్నం చేసినట్లయితే మనం ఎటువంటి పరిస్థితుల్లో కూడాను దాన్ని ఒప్పుకోకూడదు, దాన్ని అంగీకరించకూడదు అని దేవుని యొక్క సేవకుడుగా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను. ఆ తర్వాత అంటాడు, యేసు విషయమే తామిచ్చిన సాక్ష్యము నిమిత్తమును దేవుని వాక్యము నిమిత్తమును శిరశ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచితే. మరి యోహాను గారు ఎక్కడున్నారు అన్నట్లయితే ఆయన పరలోకానికి కొనుపోబడ్డాడు. ఆ ప్రాంతంలోని తీర్పు ఏ విధంగా ఉండబోతుంది, దేవుడి యొక్క రాకడలో జరగబోయే విషయాలన్నీ కూడాను యోహాను గారు స్పష్టంగా కూడాను ఈ యొక్క ప్రకటన గ్రంథంలో ఆయన రాశాడు. ఆయన చూసింది ఏంటి అన్నట్లయితే యేసు విషయమే తామిచ్చిన సాక్ష్యం నిమిత్తం. నిజమే, ఒక హస్సు, ఒక జెరోమ్ గారు, ఒక విలియం టెండ్లే గారు, అంతేకాకుండా ప్రేమైన వల్ల మరి ఒక మెలోనిన్ గారు, ఎంతోమంది భక్తులు ప్రేమైన వల్ల వారు ఇచ్చినటువంటి సాక్ష్యం మేరకు వారు కట్టెల మీద పెట్టి మరి కాల్చివేయడం జరిగింది. వారు సజీవులుగా ఉంటుండగానే వారిని ప్రేమైన వల్ల మరి భయంకరమైనటువంటి నిప్పుల మీద పెట్టి వారి మీద పెట్రోల్ పోసి వారిని తగలబెట్టడం జరిగింది. అంతేకాకుండా మన దేశంలో కూడాను అనేక మంది మరి దేవుని తెలుసుకునే వాళ్ళు ఉండడం వల్ల మరి దేవుని యొక్క రాజ్యం కొరకు వారు సాక్ష్యం ఇస్తున్నప్పుడు ఆ సాక్ష్యం నిమిత్తం కూడాను అనేక మంది హతమార్చబడ్డారు. ప్రేమైన వల్ల వారందరి గురించి కూడాను యోహాను గారు అంటున్నాడు, ఆయన వారి యొక్క ఆత్మలన్నీ కూడాను ప్రేమైన వల్ల ఆయన పరలోకంలో చూశాడంట. యేసు విషయమే తామిచ్చిన సాక్ష్యం నిమిత్తమును దేవుని వాక్యం నిమిత్తమును శిరశ్ఛేదనము చేయబడిన వారి ఆత్మలను చూచేదని. ఎవరైతే తలలు తెగిపోయో, ఎవరైతే చంపివేయబడ్డారో వారందరినీ కూడాను యోహాను గారు మరి చూస్తున్నాడు. వారు బ్రతికిన వారై 1000 సంవత్సరములు క్రీస్తుతో కూడా రాజ్యం చేసరి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. వారందరూ కూడాను దేవుడు జీవం ఇచ్చాడు, వారందరికీ దేవుడు ఆయువు ఇచ్చాడు. మరి వారందరూ కూడా ఎక్కడున్నారంటే యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క 1000 ఏళ్ల పరిపాలన యేసుక్రీస్తు ప్రభుల వారితో కూడాను వారు కూడాను రాజ్యం చేయడం అన్న విషయము ఈ ప్రాంతంలో యోహాను గారు ఆయన చూచి మనకు తెలియజేయడం జరిగింది. ఒక విషయాన్ని మనం గమనిద్దాం ప్రేమైన వల్ల, ఈ 1000 సంవత్సరాల పాలన కాలంలోని పరిశుద్ధులు ఎక్కడుంటారు అన్నట్లయితే వారు పరలోకంలో ఉంటారు. వారు పరలోకంలో వాళ్ళు ఏం చేయబోతున్నారు అన్నట్లయితే దేవుడు అప్పటికే మరి ఎవరైతే దేవుని యొక్క రాజ్యానికి వ్యతిరేకంగా పాపం చేశారో, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుల వారిని వారి యొక్క స్వరక్షకునిగా అంగీకరించలేదో వారందరి నిమిత్తం కూడాను దేవుడు ఆయన శిక్షను ఆయన ఖరారు చేస్తాడు. అంటే ప్రకటన గ్రంథము 22వ అధ్యాయము 12వ వచనం ప్రకారంగా మనం చూసుకున్నట్లయితే మరి చాలా జాగ్రత్తగా కూడాను దేవుడు ఒక శిక్షను ఆయన నిర్ణయిస్తాడు. అయితే ఈ పరలోకంలో ఉన్నటువంటి పరిశుద్ధులందరూ కూడాను దేవుడి యొక్క తీర్పును గురించి వారు చక్కగా కూడా వారు తెలుసుకుంటారు. అంతేకాకుండాను ఎవరికి ఎంత శిక్ష విధించబడుతుంది అన్న విషయంలో దేవునికి కూడాను తగిన సూచనలు ఇచ్చేవారుగా ఉంటారు. ఎందుకంటే ఈ 21వ శతాబ్దంలోని ఎవరెవరైతే జీవిస్తున్నారో వారందరూ కూడాను ప్రేమైన వాళ్ళ ఇప్పుడు మనం జీవించే వారమైనా సరే, మనకన్నా ముందు జీవించిన వారైనా సరే, వారి వారి కాలంలోని వారి బంధువుల గురించి, వారి మిత్రుల గురించి, వారి చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి వారికి బాగా తెలుసు. ఎటువంటి వారో ఏంటి అనే విషయము మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళ గురించి మనకు బాగా కూడా తెలుస్తుంది. మరి అటువంటి వారి విషయంలో దేవుడు ఎప్పుడైతే శిక్షను ఆయన ఖరారు చేశాడో, దేవుడు ఎంత న్యాయవంతుడు అనే విషయాన్ని ఆ పుస్తకపు చుట్టను గురించి వారు తెరవబడినప్పుడు అది చూసి మరి ప్రతి ఒక్క పరిశుద్ధులు కూడాను గమనిస్తారు అనే విషయాన్ని ఎవరు కూడాను మర్చిపోదు. అపవాది సంబంధిత దూతలు శిక్ష విషయంలో కూడా వారు దేవునికి మరి సహాయం చేస్తారు. ఆ తర్వాత ప్రేమైన వల్ల 6వ పాయింట్ చూద్దాం. 1000 సంవత్సరాలు పాలన ముగింపులో ఏమి జరుగును? మంచి ప్రశ్న. జకర్యా గ్రంథము 14వ అధ్యాయం నుంచి మనము 4వ వచనాన్ని చదువుకున్నట్లయితే వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. ఆ దినమున యెరూషలేము ఎదుట తూర్పు తట్టునున్న ఒలీవ కొండ మీద ఆయన పాదములుంచగా, ఒలీవ కొండ తూర్పు తట్టునకును పడమటి తట్టునకును నడిమికి విడిపోయి సగము కొండ ఉత్తరపు తట్టునకును సగము కొండ దక్షిణ తట్టునకును జరుగును. గనుక విశాలమైన లోయ ఒకటి ఏర్పడును అని ఈ ప్రాంతంలోని వాక్యం సెలవిస్తుంది. అంటే 1000 ఏళ్ల పరిపాలన కాలంలోని ప్రతి తీర్పు కూడాను ఎన్ని లక్షల మంది, ఎన్ని కోట్ల మంది అయితే దేవుడిని తెలుసుకోకుండాను తృణీకరించి చనిపోయారో వాళ్ళందరి యొక్క చిట్టా కూడా రెడీ అవుతుంది. అది రెడీ అయిన తర్వాత
ఆ దేవుడి యొక్క మహిమా ప్రభావం కలిగినటువంటి ఆ యొక్క రాజ్యము లేకపోయినట్లయితే ఆ నూతన యెరూషలేము ఏదైతే ఉందో అది అలంకరించబడినదే ఈ భూలోకం మీదకి మరొకసారి రాబోతుంది. ఆ భూలోకానికి రాకముందే మనం చూస్తాము జకర్యా గ్రంథము 14:4 ప్రకారంగా చూసుకున్నట్లయితే మరి ఒలీవ్ కొండ ఏమవుద్ది అన్నట్లయితే రెండుగాను విడిపోద్ది అన్నట్లయితే, అంటే ఉత్తరం తట్టున మరి దక్షిణం తట్టున రెండుగా కూడాను విడిపోయిన తర్వాత మధ్యలో ఒక భయంకరమైనటువంటి ఒక పీఠభూమి లాంటి విశాలమైనటువంటి ప్రాంతము మిగిలి ఉంటుంది. ఎందుకు ఆ విధంగా ఉంటుంది అన్నట్లయితే దేవుడి యొక్క ఈ నూతన యెరూషలేము ఎక్కడికి రాబోతుంది అన్నట్లయితే ఒలీవల కొండ మీదకి రాబోతుంది. ఆ ఒలీవల కొండ ఎప్పుడైతే చేల్చబడిందో కరెక్ట్గా కూడాను ఆ మధ్య మరి దేవుడి యొక్క ఆ నూతన యెరూషలేము దిగబోతుంది అనే విషయాన్ని ఎవరు కూడాను మర్చిపోవద్దు. ఆ తర్వాత ప్రియమైన వాళ్ళరా మరి ప్రకటన గ్రంథము 21వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే మరి 21వ అధ్యాయంలో నుంచి 1-2 వచనాలని మనము చాలా జాగ్రత్తగా చూసుకున్నట్లయితే వాక్యం ఈ విధంగా సెలవిస్తుంది. అంతటి నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయిన సముద్రము ఇకను లేదు. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకముందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూచితిని. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రేమైన వాళ్ళరా మరి యోహాను గారు చూస్తున్నారు. ఆయన చూస్తున్నప్పుడు మరి ఆ ప్రాంతంలోని కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని ఆయన చూశాడు. అంటే ఈ భూమి ఈ ఆకాశము ఏదైతే నిరాకారముగాను శూన్యముగా ఉండేదో దేవుడు మరి ఈ యొక్క నిరాకారంగా శూన్యంగా ఉన్నటువంటి ఆ భూమి మీద ఆయన వెలుగు కలుగునుగాక అని చెప్పి మొట్టమొదటి మాట మాట్లాడిన తర్వాత ఆయన ప్రతిరోజు కూడాను మరి 6 రోజుల పాటు కూడా సృష్టిలో భాగం అంతటిని కూడా చేసి ఆయన 7వ దినం విశ్రయించాడు. అయితే ఈ సృష్టిలోని మానవులు ఉండడానికును పశువులు పక్షులు మొక్కలు పెరగడానికును తగిన వాతావరణాన్ని దేవుడు కలగజేశాడు. అయితే మానవుడు పాపం చేయడం వలన ఈ లోకమంతా కూడాను ప్రేమేణులరా శపించబడింది. అయితే ఈ శపితమైనటువంటి ఈ భూమిని మరి దేవుడు ఏం చేశాడు అన్నట్లయితే తన కుమారుని పంపించి తిరిగి మరికి దేవునికి మానవులకి మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఆయన పునరుద్ధరించాడు. అయితే ప్రేమైన వల్లరా మరి ఈ రోజులో కూడాను చాలామంది మరి దేవుని తెలుసుకున్నారు, వారు రక్షణ అనే బాప్తీసంలో ప్రవేశిస్తున్నారు. చాలా రాష్ట్రాలు కూడాను బాప్తీసాన్ని బ్యాన్ చేసే ప్రయత్నాలు చాలా భయంకరంగా కూడా చేస్తున్నారు. అయినప్పటికీ కూడా ప్రేమైన వల్లరా మన సాక్ష్యం నిమిత్తము మనం చాలా జాగ్రత్తగా కట్టుబడాలి. మనం ఎప్పుడైతే కట్టుబడ్డామో దేవుడు మన యొక్క సురక్షితంగా అంగీకరించామో అప్పుడు మాత్రమే మనం దేవుడితో పాటు ఆ యొక్క 1000 ఏళ్ల పరిపాలన కాలంలోని మనం ఉంటాము. అంతేకాకుండాను మరి నూతన ఆకాశము నూతన భూమి నూతన సృష్టి దేవుడు అయితే చేయబోతున్నాడో ఆ సృష్టిలోనే మనం కూడా ఒక భాగముగా ఉంటాము అనే విషయాన్ని ఎవరు కూడాను మర్చిపోవద్దు. ఈ ప్రాంతంలోని మరి యోహాను గారు చూస్తున్నారు, మొదటి ఆకాశము భూమియు గతించిపోయేను. మన ఇంట్లోని చేప ఎలాగైతే వేసుకుంటామో మరి ఇదివరకు రోజుల్లోని మా చిన్నప్పుడు కిందన కూర్చోవడానికి మరి చేపలు వేసేవారు. కొంతకాలం తర్వాత అది బరకాలుగా మారింది. మరి ప్రియమైన పిల్లరా ఏదైనప్పటికీ కూడా కిందన మనం కూర్చోడానికి మరి ఒక దుప్పటి వేసుకున్నప్పటికీ కూడాను మన పని అంతా అయిపోయిన తర్వాత మనం ఏ విధంగా అయితే ఆ యొక్క దుప్పటిని మనము చక్కగా కూడా చుట్టి మడిచేస్తామో అలాగే ఈ భూమి ప్రస్తుతం ఉన్నటువంటి భూమి ఈ యొక్క ఆకాశము ఇవన్నీ కూడాను గతించిపోతాయి. ఇక సముద్రము మనం చాలా సందర్భాలను భయపెడుతుంటాం తుఫాన్ ద్వారా, ఆ సముద్రం కూడా కనబడదట. మరియు నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన చూచితిని. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. మరి ఈ ప్రాంతంలో మనం చూసుకున్నట్లయితే యోహాను గారు చూస్తున్నారు. మరి ఏంటి అన్నట్లయితే దేవుని యొక్క సన్నిధిలో నుంచి ఆ యొక్క నూతన యెరూషలేము మరి ఆ పట్టణము భూమి మీదకి రావడం అని చూశాడు. అది ఎక్కడికి రాబోతుంది అన్నట్లయితే అది కరెక్ట్గా కూడాను ఒలీవ్ కొండ మీదకి దిగబోతుంది అనే విషయాన్ని ఎవరు కూడాను మర్చిపోవద్దు. ఆ తర్వాత చూసుకున్నట్లయితే ప్రియమైనలారా ఒక విషయాన్ని మనం గమనించాలి. ఏంటి అన్నట్లయితే 1000 సంవత్సరాల ముగింపులో పరిశుద్ధులందరూ నూతన యెరూషలేములో భూమిపైన అనగా ఒలీవుల కొండ మధ్యన ఏర్పడిన విశాలమైన లోయలో మరి ఆ యొక్క నూతన యెరూషలేముతో పాటు వారు కూడాను ఆ ప్రాంతాన్ని తిరిగి దిగబోతున్నారు అనే విషయాన్ని ఎవరు కూడాను మర్చిపోవద్దు. ఆ తర్వాత ప్రియమైనలో నెక్స్ట్ పాయింట్కి వెళ్దాము. 7వ పాయింట్లో చూసుకున్నట్లయితే అపవాది కొంతకాలము విడిచిపెట్టబడిన తర్వాత ఏం జరుగును. మరి ప్రకటన గ్రంథము 20వ అధ్యాయము 1-2 వచనాల్లో కూడాను మనం చూసాము.
మరి పరలోకం నుంచి ఒక దేవదూత రావడము, అంతేకాకుండా పెద్ద సంఖ్యలను చేత పట్టుకొని అగాధం యొక్క తాళపు చెవును తనతో పట్టుకుని మరి అపవాదిని బంధించి ఆ అగాధములో పడివేయడం అన్నది మనం గమనించాం. దానికి నేను చక్కటి వివరణ కూడా ఇచ్చాను. అపవాదిని సంఖ్యలతో బంధించడం అన్నది సాధ్యం కాదు, కానీ దేవుడు అటువంటి పరిస్థితులు కల్పించాడు. అపవాది ఎవరిని కూడాను మోసం చేయకుండాను మరి అపవాదిని 1000 సంవత్సరాలు ఆ యొక్క అగాధంలో బంధించిన తర్వాత కొంతకాలము అది విడిచిపెట్టబడుతుంది. ఆ విషయాన్ని గురించి మనము ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం నుంచి 5, 6 వచనాలు ప్రేమైన వల్ల మనం చదువుకుందాం. వాక్యం విధంగా సెలవిస్తుంది. ఆ 1000 సంవత్సరములు గడుచు వరకు కడమ మృతులు బ్రతకలేదు. ఇదియే మొదటి పునరుద్ధానము. మొట్టమొదటి పునరుద్ధానం ఎప్పుడు సంభవిస్తుంది అన్నట్లయితే యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే ఆయన మేఘారుడే వస్తాడో అప్పుడు మొట్టమొదటి పునరుద్ధానము సంభవిస్తుంది. ఆ పునరుద్ధానంలో ఎవరైతే లెగలేదో వారందరూ కూడాను మరి రెండో పునరుద్ధానంలో వారు లెగుస్తారు. ఎందుకోసం అన్నట్లయితే వారు నిత్యమైనటువంటి ఆ మరణములైతే రెండో మరణానికి వారు పాలు అవ్వబోతున్నారు కనుక ఈ మొదటి పునరుద్ధానములో పాలు గలవారు ధన్యులు. ఎవరెవరైతే మరి క్రీస్తు యందు మృతి పొందారో వారును, సజీవులుగా ఒకవేళ మనం ఉంటే మనం కూడాను మరి క్రీస్తుని ఎదుర్కోవడానికి మధ్యాకాశానికి ఎవరైతే వెళ్ళారో వాళ్ళందరూ కూడాను ధన్యులుగా పిలువబడతారు. అంతేకాకుండాను వారు పరిశుద్ధులనే ఇందురు అన్న మాట కూడా ఈ ప్రాంతంలో రాయబడింది. ఇటు వారి మీద రెండవ మరణమునకు అధికారం లేదు. వీరు దేవునికిని క్రీస్తుకు యాజకులే. క్రీస్తు కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేదురు. మరి మొట్టమొదటి పునరుద్ధానం లెగిసిన వారు అందరూ కూడాను క్రీస్తుతో పాటు 1000 సంవత్సరాలు పరిపాలన చేస్తారు. 7వ వచనంలో చూసుకున్నట్లయితే 1000 సంవత్సరములు గడిచిన తర్వాత సాతాను తానున్న చెరలో నుండి విడిపింపబడును అన్న మాట ఈ ప్రాంతంలోనే రాయబడింది. తర్వాత ఏం జరుగుతుంది, ఎందుకు విడిపించబడింది అని చూసుకున్నట్లయితే నెక్స్ట్ పాయింట్కి వెళ్దాం. 8వ పాయింట్లో నీ ప్రేమైన వల్ల రెండో పునరుద్ధానము ఎప్పుడు జరుగును, అందు ఎవరు లేపబడుదురు. మరి 1000 సంవత్సరాలు అయిపోయింది. 1000 సంవత్సరాలు అయిపోయిన తర్వాత అపవాది కూడాను బంధకం నుంచి బయటపడింది. బయటపడినప్పుడు మొట్టమొదటి పునరుద్ధానంలో ఎవరైతే లెగలేదో వారికి తిరిగి రెండో పునరుద్ధానం అన్నది ఆ ప్రాంతంలోని ఏర్పాటు కాబడింది. అయితే వాళ్ళందరూ కూడాను తీర్పు పొందడానికి మాత్రమే వారు పునరుద్ధానం పొందుకోబోతున్నారనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా మనము గుర్తుపెట్టుకోవాలి అనే విషయాన్ని మీ అందరికీ నేను తెలియజేస్తాను. 20వ అధ్యాయము 5వ వచనంలో చూసుకున్నట్లయితే మరి కడమ మృతులు ఎవరైతే ఉన్నారో వారు 1000 సంవత్సరాలను వారు బ్రతకలేదు. పాపులు లేపబడినప్పుడు అపవాది ఏం చేస్తుంది? మరి 1000 సంవత్సరాల తర్వాత అపవాది తిరిగి మరి బంధకాల నుంచి విడిపించబడింది, అగాధం నుంచి బయటపడింది. అయితే ఎప్పుడైతే రెండో పునరుద్ధానం సంభవించిందో ఆ సమయంలో అపవాది మరి ఏ పని చేయబోతుందన్న విషయం కూడాను మనకు ఈ యొక్క అధ్యాయము 20వ అధ్యాయం ప్రకటన గ్రంథము 8వ వచనం నుంచి మనం చూసుకున్నట్లయితే ఆ విషయాలు రాయబడ్డాయి. భూమి నలుదిశల నుండి జనులను లెక్కకు సముద్రపు ఇసుక వలె ఉన్న గోగు మాగోగు అను వారిని మోసపరిచి వారిని యుద్ధంనకు పోగు చేయటకే వాడు బయలుదేరును. ఈ ప్రాంతంలోని అపవాది చేస్తున్న పని ఏంటి అన్నట్లయితే చెరలో నుంచి బయటపడింది, 1000 సంవత్సరాలు బంధించబడింది, ఇంకా బుద్ధి రాలేదు. కానీ ఆఖరికి ఎప్పుడైతే దేవుడి యొక్క పరిశుద్ధ పట్టణము ఈ భూలోకం మీదకి అంటే ఒలివి కొండ మీదకి దిగబోతుందో ఆ సమయంలోని ఈ అపవాది ఏం చేస్తుంది అన్నట్లయితే మళ్ళా ఎవరైతే పునరుద్ధానం పొందుకున్నారో వారందరినీ కూడాను మోసపరచడానికి మళ్ళా ప్రయత్నాలు ప్రారంభం చేసింది. ఆ తర్వాత చూసుకున్నట్లయితే మరి 8వ వచనంలోని వారు భూమి యందంతటా వ్యాపించి పరిశుద్ధుల శిబిరమును ప్రేమైన పట్టణమును ముట్టడి వేయగా పరలోకం నుండి అగ్ని దిగి వచ్చి వారిని దహించును అనే మాట ఈ ప్రాంతంలోని రాయబడింది. ప్రేమైన మరి చూసుకున్నట్లయితే అపవాది చెరలో నుంచి రావడమే కాకుండా వచ్చిన తర్వాత తిరిగి మరికొందరిని మోసం చేయాలి, ఆ యొక్క పరిశుద్ధ పట్టణం మీద దాడి చేయాలి అని ప్రయత్నం చేయడం కూడాను మనం చూస్తాం. పాపులు లేపబడిన తర్వాత అపవాది మరొకసారి వారిని మోసపరచుటకు విడిచిపెట్టబడును. అపవాది నూతన యెరూషలేము తనకు సంబంధించినదిగా తనను అన్యాయముగా దానిలోండి త్రోసివేసులని చెబుతూ వారిని మోసపరిచే ప్రయత్నము చేస్తుంది. మరియు వారిలో నూతన యెరూషలేము ముట్టడి చేతుము రండి అని చెప్పును.
నూతన యెరూషలేము నుండి త్రోసివేయబడరని గమనించిన పాపులు అందరూ కూడి నూతన యెరూషలేము ముట్టడి చేసే ప్రయత్నము చేయదురు. చూసారా, 1000 సంవత్సరాల తర్వాత అపవాది చెరలో నుంచి విడిపించబడింది. రెండో పునరుద్ధానంలో పాపులందరూ కూడాను వారు తీర్పు పొందుకోవడానికి వారు లెగిచారు. లెగిచినప్పుడు అప్పుడు కూడా అపవాది ఏం చేస్తుందంటే వారి దగ్గరికి వెళ్ళి, మీరు చూస్తున్నారు కదా, ఆ పరలోకం నుంచి దిగి వచ్చినటువంటి ఆ నూతన యెరూషలేము ఆ పట్టణం అన్నది మనకు సంబంధించినటువంటి పట్టణము. దాన్ని మరి కొంతమంది దాన్ని ఆక్యుపై చేశారు. మనం ఏదో విధంగా కూడా యుద్ధం చేసి తిరిగి ఆ పట్టణాన్ని పట్టుకుందాం రండి అని చెప్పి మరి కొంతమందితోని మరి అపవాది మరి ప్రేరేపించి వారందరితో కలిసి వారి యొక్క నూతన యెరూషలేముని ముట్టడి వేసే ప్రయత్నం చేస్తుంది అన్న విషయాన్ని మనం ఒకసారి చాలా జాగ్రత్తగాను ఆలోచించాలి. ప్రియమైన వాళ్ళరా, అపవాది యొక్క ప్రారంభ స్థానాన్ని గురించి మనం ఆలోచన చేసినట్లయితే అపవాది ఎక్కడుండేది అన్నట్లయితే పరలోకంలో ఉండేది. మరి దేవుడి యొక్క సింహాసనము వెనకతల 2 కవరింగ్ ఏంజల్స్ అంటే ఏంటి అన్నట్లయితే 2 కెరూబులు మరి దేవుడిని ఎప్పుడు కూడాను వెనకాతలు ఉండి కూడాను దేవుడిని వెంబడించేవారు. వారిని కవరింగ్ ఏంజల్స్ అంటారు. అటువంటి 2 దేవదూతల్లో ఒక దేవదూత లూసిఫర్. అటువంటి ప్రాంతంలోని లూసిఫర్ ఉంటూ కూడాను మీరు చాలా జాగ్రత్తగా యెహెజ్కేలు గ్రంథాన్ని మీరు చదువుకున్నట్లయితే మీరు ఆ ప్రాంతంలోని యెషయా గ్రంథంలోని కూడా చాలా విషయాలు ఇవి రాయబడి ఉన్నాయి. అయితే ప్రియమైన వాళ్ళరా, మరి ఎప్పుడైతే దేవుడి యొక్క సభాపర్వతం మీదే మరి అపవాది మరి ప్రాంతంలోని దేవుడి యొక్క సింహాసనాన్ని అధిరోహించే ప్రయత్నం చేసిందో, ఎప్పుడైతే మరి తన అందం బట్టి కూడాను తన మిగతా దేవదూతలు తన పొగడడం వలన కూడాను తనలో గర్వం ప్రవేశించి ఎప్పుడైతే తను కూడాను మరి దేవుని వలె రాజ్యం చేయాలని ప్రయత్నం చేసిందో, ఆ సమయంలోని మరి గొప్ప యుద్ధము జరిగి మరి పైనుండి కూడాను మరి లూసిఫర్ను వెంబడించినటువంటి దేవదూతలందరినీ కూడాను మరి తోలివేయబడ్డారు. పరలోకం నుంచి వారు తొలగించబడ్డారు. అయితే ప్రియమైన వాళ్ళరా, వారు ఎప్పుడైతే తొలగించబడ్డారో, ఎప్పుడైతే తిరిగి ఆ యొక్క నూతన యెరూషలేము భూమి మీదకు రావడము అపవాది చూసిందో, ఏదో విధంగాను తిరిగి ఆ ప్రాంతంలో తను ప్రవేశించాలి అని ప్రయత్నం చేయడమే కాకుండా చివరిగా కూడాను మరి దేవుడి యొక్క పట్టణం మీద దేవుడి మీద కూడాను తను యుద్ధం ప్రకటించడం అన్నది మనకు బాగా అర్థమవుతుంది. అయితే ప్రియమైన వాళ్ళరా, ఈ పాయింట్ చెప్పి మనం ముగిద్దాం. ఇటువంటి ముఖ్యమైన సమయంలో అంత్యను ఆపివేయుటకు ఏం జరుగును? ఇది మంచి పాయింట్. నూతన యెరూషలేము కిందకు దిగి వచ్చింది, భూమి మీదకి ఒలీవ కొండ మీద దిగింది. ఆ తర్వాత పాపులన్న వారు రెండో పునరుద్ధానంలో వారు లెగిచారు. వారు లేచిన తర్వాత ఏం జరిగింది అన్నట్లయితే అపవాది కూడాను చెరలో నుంచి విడిపించబడింది. మరి అందరినీ కూడాను అపవాది తిరుగుతూ కూడాను వారిని ప్రోత్సహిస్తుంది. ఏంటంటే ఆ నూతన యెరూషలేము మనకు సంబంధించింది, దాన్ని మనం స్వాధీనం చేసుకుందామని చెప్పి ఆ యొక్క నూతన యెరూషలేము చుట్టూ కూడా ఆ పట్టణం చుట్టూ కూడా ఎప్పుడైతే వీరు ముట్టడి వేశారో ఆ పరిస్థితి అంతా కూడా ఆగిపోవడానికి దేవుడు ఏం చేయబోతున్నాడు అన్నట్లయితే ప్రకటన గ్రంథము 20 అధ్యాయంలో నుంచి ప్రేమల 11 మరి 12 వచనంలో మరి వాక్యము ఈ విధంగా సెలవిస్తుంది. మరియు ధవళమైన మహాసింహాసనము దాని యందు ఆసీనుడై ఉన్న ఒకనిని చూచితిని. భూమి ఆకాశములను ఆయన సముఖం నుండి పారిపోయాను, వాటికి నిలువు చోటు కనబడకపోయాను. మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైన వారందరూ ఆ సింహాసనం ఎదుట నిలబడి ఉంటే చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను, మరియు జీవ గ్రంథమును వేరొక గ్రంథమును విప్పబడెను. ఆ గ్రంథములందు వ్రాయబడిన వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరి అన్నమాట ఈ ప్రాంతంలో రాయబడింది. ఇదివరకు చెప్పాను ఏంటి అన్నట్లయితే 1000 ఏళ్ళ పరిపాలన కాలంలోని ప్రతి ఒక్క నిమిత్తం కూడాను ఏ తీర్పు అయితే దేవుడు సిద్ధపరిచాడో ఆ తీర్పు విషయంలో పరిశుద్ధులు కూడాను పాలు పంపులు పొందుకుంటారు. పరిశుద్ధులు కూడాను దేవుడు విధించే శిక్షను, దేవుడి యొక్క న్యాయమైన తీర్పును కూడాను ఈ 1000 ఏళ్ళ పరిపాలన కాలంలోని ఈ పరిశుద్ధులందరూ కూడాను ఈ విషయాలు వారు గమనిస్తారు. వారు గమనించిన తర్వాత ప్రేమైన వల్ల దేవుడు ఎంత న్యాయవంతుడో అని కూడా వారు తెలుసుకుంటారు. ఆ తర్వాత ఎప్పుడైతే 1000 సంవత్సరాల పరిపాలన కాలం ముగింపులోకి వచ్చిందో, ఎప్పుడైతే నూతన యెరూషలేము ఈ భూలోకం మీద ఉన్నటువంటి ఒలీవ కొండ మీద దిగిందో, ఆ ప్రాంతంలోని ప్రేమైన వల్ల మరి దేవుడి యొక్క సముఖంలోని దేవుడు ధవళవర్ణ సింహాసనం మీద ఆయన కూర్చొని ఉండడము కూడా మనం గమనించాము. ఆ సమయంలోని జీవ గ్రంథమును వేరొక గ్రంథము కూడాను మరి తెరవబడినట్లు ఈ ప్రాంతంలో రాయబడి ఉన్నాయి. అయితే అవి ఎందుకు తెరవబడ్డాయి అన్నట్లయితే ప్రియమైన వల్లరా మరి ఆ గ్రంథమందు వ్రాయబడిన వాటిని బట్టి తమ క్రియలు చొప్పున మృతులు తీర్పు పొందిరి. ఎవరైతే ఈ యొక్క రెండో పునరుద్ధానంలో లెగిచారో వారందరూ కూడాను ప్రియమైన వల్లరా
మరి తీర్పులోనికి వారు ప్రవేశించారు. దేవుడు వారందరినీ కూడాను ఆయన తీర్పు తీర్చాడు. దేవుని యొక్క సింహాసనం ఒక్కసారిగా ఆకాశంలో అనగా నూతన యెరూషలేముపై కనబడును. అప్పుడు ఆఖరి తీర్పు ప్రారంభగును. నూతన యెరూషలేముపై తిరుగుబాటు ఒక్కసారిగా ఆగిపోవును. అప్పుడు పుస్తకములు తెరవబడును మరియు ప్రతి ఒక్కరిని గురించి సమాచారము ఆయన ముందుంచబడును. పరిశుద్ధులను పాపులను గురించి స్పష్టమైన సమాచారము అందులో కనిపించును. ఆ విషయం ఇంకా చూసుకున్నట్లయితే లూకా సువార్త 12వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే 2-3 వచనాల్లో కూడాను అదే మాటలు రాయబడ్డాయి. ఒకసారి ఆ మాటలు కూడాను మనం చదువుకొని మనం చాలా జాగ్రత్తగా మరి కన్సిడరేషన్లో తీసుకుందాం. మరుగైనది ఏదియు బయలుపరచబడకపోదు, రహస్యమైనది ఏదియు తేబడకపోదు. అందుచేత మీరు చీకట్లో మాట్లాడుకున్నవి వెలుగులో వినబడును, మీరు గదులయందు చెవులో చెప్పుకున్నది మిద్దెల మీద చాటించబడును అన్న మాట ఈ ప్రాంతంలో రాయబడింది. అందుకనే మనం ఆయనక వ్యక్తిగతమైన జీవితంలో మన మాటలు కూడాను చాలా జాగ్రత్తగా మాట్లాడాలి. యెహోవా యందు భయభక్తులు కలిగిన వారు ఒకరితో ఒకరు మాట్లాడుతుండగా యెహోవా చెవిగా ఆలకించును అనే మాట మలాకి గ్రంథంలో రాయబడింది. అంతేకాకుండాను వారి నిమిత్తమే ఒక గ్రంథము కూడా ఆ ప్రాంతంలో రాయబడింది. అదే జ్ఞాపకార్థ గ్రంథము. మనం మాట్లాడుతున్న ప్రతి మాట కూడాను దాంట్లో రికార్డ్ అవుతుంది. ఈ లోకంలో ఒకవేళ మనం మాట్లాడి నేను చెప్పలేదు అని మనం అబద్ధం చెప్పచ్చు. ఈ లోకంలో మనం చేసి మనం చేయలేదు అని చెప్పచ్చు. కానీ దేవుడి యొక్క సన్నిధిలోని ఎప్పుడైతే ఆయన ధవళవర్ణ సింహాసనం మీద ఆయన కూర్చుని ఉన్నాడో ఆ సమయంలోనే జీవగ్రంథము మరి యొక్క వేరే గ్రంథం కూడా తెరవబడినట్టు వాక్యం సెలవిస్తుంది. ఆ గ్రంథాలు తెరవబడినప్పుడు ఖచ్చితంగా కూడాను పాపులు తీర్పు పొందుకుంటారు అనే విషయాన్ని ఎవరు కూడా మర్చిపోదు. ఆ సమయంలోని ప్రేమైన వల్ల ఎప్పుడైతే గ్రంథాలు తెరవబడ్డాయో ఇంకా చెప్పడానికి కూడా ఏమీ ఉండదు. కానీ దేవుడిచ్చే తీర్పును పొందుకోవడం మాత్రమే ఉండిపోతుంది అనే విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను. పాపులు తీర్పు పొందిన తర్వాత ఏం జరుగును 11వ పాయింట్లో మనం చూద్దాం. ప్రేమైన వల్ల రోమిలు రాసిన పత్రికను ఒకసారి మనం చూద్దాము. రోమిలు రాసిన పత్రిక 14వ అధ్యాయాన్ని మనము చాలా జాగ్రత్తగా ధ్యానాంశంగా తీసుకుందాం. 14వ అధ్యాయంలో 11 నుంచి 12 వచనాలు చూసుకున్నట్లయితే, నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును, ప్రతి నాలుకయు దేవుణ్ణి స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు అని వ్రాయబడినది గనక మనలో ప్రతివాడును తన గురించి దేవునికి లెక్క అప్పగించుకొనవలెను. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ఈ ప్రాంతంలోని ప్రతి మోకాలు కూడాను ఆయన యొక్క నామానికి ఆయన సన్నిధిలో వంగుతుంది. ప్రతి నాలుక కూడాను ఆయన దేవుని కుమారుడు అయి ఉన్నాడు అనే విషయాన్ని ఒప్పుకుంటుంది. ప్రియమైన వల్లరా ఎందుకోసమో ఆ విధంగా జరుగుతుంది అన్నట్లయితే, ఎప్పుడైతే దేవుడు మరి తనకు కలిగినటువంటి ఏకైక కుమారుడు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకంలో పంపి ఈ లోకమంతటిని కూడాను తనలోని రక్షించుకోవాలని ఆయన ఒక ప్రయత్నం చేశాడు. కానీ చాలామంది తమ యొక్క హృదయ కాఠిన్యాన్ని బట్టి కూడాను దేవుడు ఇచ్చినటువంటి ఆ యొక్క ఆఫర్ని వారు కాదనుకున్నారు. యేసుక్రీస్తు ప్రభుల వారిని వారి యొక్క సురక్షకునిగా అంగీకరించలేదు. అయితే ప్రేమైన వల్ల తీర్పు జరుగుతున్నప్పుడు కూడాను ఆఖరికి ఎవరైతే రెండో మరణము పాలపంపులు పొందుకోబోతున్నారో వారు కూడాను ఆఖరికి దేవుడి యొక్క సన్నిధిలోని వారు మోకరించి దేవుడి యొక్క సన్నిధిలోని వారి యొక్క నాలుకల ద్వారా కూడాను దేవుడిని వారు స్తుతిస్తారు. అప్పుడు మాత్రమే వారు రెండో మరణానికి పాలవుతారన్న విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తాను. ఆ తర్వాత ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10 నుంచి 11 వచనాలు చూసుకున్నట్లయితే, దేవుని యొక్క నామమున ప్రతి మోకాలును వంగును అనే ఆ ప్రాంతంలో వ్రాయబడింది. ప్రకటన గ్రంథము 19వ అధ్యాయంలోని 1 నుంచి మరి 2 వచనాలు మనం చూసుకున్నట్లయితే, అటు తర్వాత బహు జనుల శబ్దం అంటే గొప్ప స్వరము పరలోకమందు ఇలాగు చెప్పుగా వింటిని, ప్రభువును స్తుతించుడి, రక్షణ మహిమను ప్రభావములను మన దేవునికే చెల్లును, ఆయన తీర్పులు సత్యములు న్యాయములై ఉన్నవి, తన వ్యభిచారముతో భూలోకమును చెరిపిన గొప్ప వేశ్యకు ఆయన తీర్పు తీర్చి తన దాసుల రక్తమును బట్టి దానికి ప్రతిదండన చేసెను, మరియు రెండోసారి వారు ప్రభువును స్తుతించుడి అనిరి. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. ప్రియమైన వర్లరా, మరి పాపులు ఎప్పుడైతే మరి తీర్పు పొందుకున్నారో ఆ తదుపరి ఏం జరుగుతుంది అన్నట్లయితే ప్రతి ఒక్కరు కూడాను ఆ దేవుడి యొక్క నామాన్ని వారు స్తుతిస్తారు, దేవుడి యొక్క నామాన్ని వారు మహింపరుస్తారు. ఒక విషయాన్ని మనం గమనిద్దాం. పాపులు స్వతంత్రంగా దేవుని యొక్క నిష్పక్షపాతమును నిజాయితీని గూర్చి మరియు వారిని రక్షించుటకు దేవుడు చేయవలసినంత చేసినని వారు ఒప్పుకొందరు. కానీ దేవునిని అంగీకరించలేనందుకు చూసారా,
దేవుడు చేయగలిగినంతా చేశాడు. ఈరోజు కూడా మీ దగ్గరికి ఎవరైనా వచ్చి దేవుడి యొక్క స్వార్థ చెప్తున్నారేమో, నిజంగా కూడా వచ్చి మిమ్మల్ని గద్దించి మరి దేవుల్లో నీ యొక్క జీవితాన్ని కొనసాగించుకో అని ఎవరైనా గద్దింపుతో కూడినటువంటి ప్రార్థన నీ గురించి చేస్తున్నారేమో, ఒక విషయాన్ని మీరు గమనించండి. ఏంటి అన్నట్లయితే దేవుడు మనల్ని రక్షించడానికి ఆయన చేతనైన సహాయము మనకు ఎప్పుడు కూడాను చేస్తూనే వచ్చాడు. కానీ మనము ఆయనను అంగీకరించలేదు, మనమే ఒప్పుకోలేదు. పాపులు ఎప్పుడూ స్వార్థపూరితంగా పాపంలోనే జీవించటకు ఇష్టపడతారు, కానీ దేవునిని అంగీకరించరు. ప్రతి ఒక్కరును దేవునిని ఒప్పుకొని దేవుని నిష్పక్షపాతమును గూర్చి నీతిని గూర్చి ఒప్పుకున్న తర్వాత దేవుడు పాపులను నాశనము చేయను. ఆఖరి తీర్పులో కూడాను దేవుడు వారికి ఇచ్చే శిక్ష విషయంలోనూ వారి యొక్క పుస్తక చుట్టలు ఎప్పుడైతే తెరవబడ్డాయో ప్రేమైన వల్ల వారు చేసిన తప్పులన్నీ కూడా దేవుడు వరకు చూపించిన తర్వాతే వారిని శిక్షిస్తాడు తప్పితే మీరు పాపం చేశారు కనుక మీకు వివరించవలసిన అవసరం లేదు, ఇకపై మీ పని అయిపోయింది అని దేవుడు మాత్రం వారి యొక్క ముగింపును మాత్రం ఆ విధంగా చేయుడు అనే విషయాన్ని మీలో ప్రతి ఒక్కరు కూడాను గుర్తుపెట్టుకోవాలి. మన దేవుడు సత్యవంతుడు, ఆయన తీర్పులు న్యాయమైనవని తెలుసుకొని ఆ దేవుడిని మీరు రుచి చూచి ఆయన రక్షణలోని మీరు కొనసాగిపోతారని నేను దేవుని యొక్క సేవకుడుగాను నేను కోరుకుంటున్నాను. అంతేకాకుండా మీకు చేతనైనట్లయితే, మీకు ఏదైనా అర్థం కాలేనట్లయితే, మీరు నిజంగా కూడాను ఇంకా దేవుని గురించి నేర్చుకోవాలనుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా నాకు ఫోన్ చేయండి. నాకు ఫోన్ చేయకముందే మీరు దేవుని యొక్క సన్నిధిలో మోకరించి ప్రార్థన చేసుకొని ఆ దేవుడిని అడగండి, మీ పాపాలను కూడా క్షమించాలని అడగండి, నిజమైన మారు మనసు దయచేతండి అని అడగండి. అప్పుడు దేవుడు ఖచ్చితంగా కూడా తన యొక్క పరిశుద్ధాత్మ వారిని మీ దగ్గరికి పంపించి మీ జీవితంలోనే ఆయన మేలు చేస్తాడు. అంతేకాకుండా మీరు ఆశించింది యావత్తు కూడాను ఆయన మీ జీవితంలో పొందుపరిచి మీ జీవితంలో ఉన్నటువంటి లోటును తొలగించి ఆయన సముద్రంలోనికి మిమ్మల్ని నడిపిస్తాడు. ఆయన ఎప్పుడైతే మీకు తన యొక్క సమృద్ధిని ఇచ్చాడో అప్పటి నుంచి కూడాను ఆ సమృద్ధిని బట్టి దేవుడిని మీరు మహిమపరచడం మర్చిపోవద్దు. కానీ అంతేకాకుండా దేవుళ్ళలో కొనసాగిపోవడం మాత్రం మర్చిపోవద్దు. చాలామంది చూసుకున్నట్లయితే బ్లాక్ మెయిలింగ్ ఫెయిత్ కనపరుస్తూ ఉంటారు. దొరకనంత వరకు కూడా ఒక విధంగా ఉంటారు, దొరికిన తర్వాత ఒక విధంగా ఉంటారు. అటువంటి విశ్వాసము మనకి ఎందుకు కూడాను ఉపయోగకరంగా ఉండదు. దేవుడు నిజంగా కూడాను ఒకానొక దినం నాడు ఆయన మనందరినీ కూడాను ఆయన యొక్క సింహాసనం ముందు నిలవబెట్టబోతున్నాడు. ఆ దినము యేసుక్రీస్తు ప్రభుల వారు మన పక్షమున ఉండి ఆయన మన పక్షమున ఆయన వాదించాలి అన్నట్లయితే, ఈ నా కుమారుడు, ఈ నా కుమార్తె నా యొక్క రక్తంలో వారి పాపములు ఉదుక్కుని ఉన్నారు, వీరు పరలోకంలో ప్రవేశించడానికి అర్హులు అని యేసుక్రీస్తు ప్రభులో చెప్పాలి అన్నట్లయితే ఖచ్చితంగా కూడాను నువ్వు మారు మనసు పొందుకోవాలి. యేసయ్యను నువ్వు సురక్షణగా అంగీకరించాలి. అంత మాత్రం అయిపోలేదు, కానీ ప్రతిరోజు కూడాను పరిశుద్ధాత్మ వారి సహాయం పొందుకొని ముందుకు కొనసాగిపోవాలి. ఆ విధంగా చెయ్యాలి అని మీరు అనుకుని నిర్ణయించుకున్నట్లయితే, ఆ విధంగా చేస్తాము అని దేవునితో మీరు తీర్మానం తీసుకున్నట్లయితే ఈ సమయంలో నాతో పాటు ఈ యొక్క ప్రార్థనలో ఏకీభవించండి. దేవుడు మనందరికీ కూడాను మేలు చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తిమంతుడా, దేవా నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో తండ్రి, ఆఖరి ఆదివారం తండ్రి, ఈ దినము అనేక విషయాలు దేవా మీరు మాకు నేర్పించారు. మీరు నేర్పించిన ప్రతి విషయం కూడా తండ్రి దేవా ప్రభా మేము పెడచెవని పెట్టకుండా మా హృదయాల్లోనికి వాటిని అన్వయించుకొని ప్రభా నీ రాజ్యంలో ఒక వారసుడు ఒక వారసురాలు ఉండవలసినటువంటి గుణాశయాలు మేము ప్రదర్శిస్తూ అనేక మందిని మీ రాజ్యం కొరకు మేము ఆకర్షించుకుంటూ అనేక మందిని ఈ లోకంలో బలపరచుగా వారుగా ఉండేలాగా సహాయం చేయండి. నీ కృప మాకు తోడుగా ఉంటేనే ప్రభా మేము దీవించబడతాం. మీ కృప మాకు తోడుగా ఉంటేనే మేము ఆశీర్వదించబడతాం. మరి ముఖ్యంగా తండ్రి ఈ సమయంలో మా జీవితంలో ఉత్పన్నమవుతున్న ప్రతి పరిస్థితి కూడా మీకు వివరించి ఎప్పుడైతే మా మీద సంపూర్ణ అధికారం మీకు అనుగ్రహించామో దేవా మీరు మమ్మల్ని ఏలడం ప్రారంభిస్తారు. అంతేకాకుండా ప్రభా మీరు రెండో రాకడలో మరి లోకంకి వచ్చినప్పుడు ప్రభా మేము పాపుల వలెను దేవా లోక అధికారుల వలె మేము దాక్కాము, కానీ ఇటువంటి దినం కొరకు మేము కనిపెట్టామని మీ అందు సంతోషించి వచ్చేస్తాం. అటువంటి కృప భాగ్యము ప్రతి ఒక్కరికి దేవా మీరు అనుగ్రహించండి. దేవా ఇదిగో తండ్రి వచ్చే నెల డిసెంబర్ మాసం కూడాను దేవా మీ నామాన్ని మేము స్వాధీనం చేసుకుంటున్నాము. డిసెంబర్లో కూడా మా జీవితంలో మేలు చేయండి. అన్ని విషయంలో మీ దీవెన మీ ఆశీర్వాదాలు మా మీద కుమ్మరించండి. ఈ మా ప్రార్థన దేవా మీరు అంగీకరించినందుకు మీకు ఎనలేని స్తోత్రములు స్తుతులు తెలియజేస్తూ ఒకే ఒక నిజరక్షకుడైన యేసునామమున ప్రార్థన చేసి అడిగి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. యేసు రక్తమే జయము, ప్రవేశ రక్తమే జయము, ప్రవేశ నామమున సంపూర్ణ విజయము, అపవాది కలిగినంత నాశనం కలుగునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమయు కుమారుడు నిజరక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల కృపయు పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇక్కడ కూడిన మనందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక.